భారతదేశంలో దేవుళ్ళ చుట్టూ కూడా రాజకీయాలు తప్పట్లేదు. జగన్నాథుడు ప్రపంచాన్ని ఏలే నాయకుడు. మనందరూ తెలుసు పూరి జగన్నాథ్ టెంపుల్. అందరం జగన్నాథ్ టెంపుల్ అంటే పూరి గుర్తొస్తాయి. పూరిలో రథయాత్ర గుర్తొస్తాయి. జగన్నాథుడు, సుభద్ర, బలభద్ర వాళ్ళ విగ్రహాలు, మనం చాలా విశేషాలు వాటి గురించి తెలుసు అన్నమాట. ముఖ్యంగా ఆ విగ్రహాలు వుడ్తో చేస్తారు. కాలానుగుణంగా ఆ వుడ్ మారుస్తుంటారు. ఇదంతా కూడా మనకు ఐడియా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక కాంట్రవర్సీ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో జగన్నాథ్ ధమ్ సంస్కృతి కేంద్ర అని చెప్పి అక్కడ ఒక జగన్నాథుడి టెంపుల్ కట్టారు. పూరిలో ఎలా అయితే రిచువల్స్ చేస్తారో, ఏదైతే ఆచారాలు పాటిస్తారో సేమ్ అలాంటి ఆచారాలే. విగ్రహాలు కూడా అలానే ఉంటాయి, ఆ డెకరేషన్ కూడా అలానే ఉంటుంది, అన్నీ అనమాట. రీసెంట్గా ఏప్రిల్ 30వ తారీఖున అక్షయ తృతీయ రోజున ఆ విగ్రహాల్ని మొత్తం టెంపుల్ని ఆవిష్కరించారనమాట. అయితే ఒరిస్సా సీఎం మాత్రం దీనికి అభ్యంతరం చెప్పేశారు. మోహన్ చరణ్ మాజీ ఒరిస్సా సీఎం ఆయన ఒక మాట అన్నారు. ఎప్పుడైనా అసలు ధామ్ అని ఎలా పెడతారు? భారతదేశంలో దేశం మొత్తానికి చార్ధామ్ అంటే బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, పూరి. అలాంటప్పుడు వెస్ట్ బెంగాల్లో జగన్నాథ్ ధామ్ అని ఎలా పేరు పెడతారు? ఏదైతే శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ పూరిలో ఉందో వాళ్ళు ఆల్రెడీ ఈ జగన్నాథ్కి సంబంధించిన ఈ పేరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా చేశారనమాట.